ఉద్దేశించి వారి ప్రసంగం ఏదైతే ఉందో దాని మీద మాకు స్పందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు బమ్మెర పోతన గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. కారే రాజుల్ రాజ్యంబులు కలగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మంచిదే ఇక్కాలమున్ భార్గవ. అంటే అధ్యక్ష, ఆనాడు బమ్మెర పోతన గారు భాగవతంలో రాసిన ఈ పద్యం అర్థం ఏంటంటే, ఆడిన మాట తప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, ఏం తప్పులేదు రాజా అని చెప్పి బలిచక్రవర్తి గారికి శుక్రాచార్యుడు సలహా ఇస్తారు అధ్యక్ష. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, చరిత్ర నిండా చాలామంది రాజులు తమ దర్పంతో మరి గర్వాతిశయాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అని మిడిసిపడ్డ వాళ్ళు ఎవరు కూడా సంపదలు మూటగట్టుకుపోలేరు, పదవులను వెంట పెట్టుకొని పోలేరు, భూమిపైన మిగిలేది పేరు మాత్రమే అనే మాట వారు చెప్తారు అధ్యక్ష. శిబి చక్రవర్తి లాంటి వారు అధ్యక్ష అడిగిన వారి కోరికలు తీర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, నేను శిబి చక్రవర్తి గురించి చెప్తాను, మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు నాకు అర్థం. అందుకే నేను అదే విచిత్రం అధ్యక్ష, గుమ్మడికాయలు దొంగలంటే చెప్తారు కదా అధ్యక్ష. అధ్యక్ష, రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా సింహాసనం మీద కూర్చున్న తర్వాత, పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే వారికి విశ్వసనీయత, గౌరవం ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా వెయ్యేళ్ళు ఉండరు, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో కూడా ఉండరు అధ్యక్ష. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంటులో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా, శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి గవర్నర్ గారి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అది కూడా అంటే దానిలో తప్పకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలు, వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి తప్పకుండా ఉంటుంది. నేను ఒక్క విషయం కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ 15 డిసెంబర్ 2023 నాడు, ఆనాడు ఇదే సభలో తమరి నాయకత్వంలో ఆ రోజు ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం, ఏమైంది ఆ సంతకం, ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టిందని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా, లేకపోతే FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా, లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ, విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఏం చెప్పారు అధ్యక్ష? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో
మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష. అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో గంభీరమైన మాట. కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష. ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా? అందుకే అంటా ఉన్నా అధ్యక్ష. అని మరి 2.5 లక్షలు అంటే 2.5 ఏళ్లకి ఈ పార్టీకి 6 లక్షల పైసలకు రావాలి. కనీసం 2.5 వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో, ఏమైనా చెప్తారేమో, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి, సర్దుకుంటారేమో, ఆత్మవిమర్శ చేసుకుంటారేమో, ఫలానా పొరపాటు జరిగింది కాదు భవిష్యత్తులో సవరించుకుంటామని చెప్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అందులో ఏమీ లేదు. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడే మా సభ్యుడు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, ఇంతకంటే దారుణం ఉండదు. 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష, ఇదే సభలో నేను కాదు అధ్యక్ష చెప్పేది, కాదు 10 ఏళ్లలో నేను చెప్పలేదు, మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా? నాకైతే తెలియదు అధ్యక్ష. మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష. సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే అబద్ధాలను పదే వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష? దానివల్ల వారు కూడా నోట్ చేసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎట్లాగూ సభ బయట ప్రతిరోజు చేసేది పరనింద ఆత్మస్థుతి, కనీసం ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి. అధ్యక్ష, కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు, ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష. ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా. 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష, ఆయన అన్నమాట, ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్. అంటే అధ్యక్ష, మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష, మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు చెప్పాలి అధ్యక్ష? 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష, వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా, ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి, దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4,000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6,000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు, మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు. డిప్యూటీ సీఎం గారు లేస్తే నేను అనుకున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ దొరికిందేమో మరి ఆ రోజు 2023 డిసెంబర్ 7 నాడు సంతకం పెట్టిన ఫైల్ ఏమైనా దొరికిందేమో, ఈ లోపల మా అధికారులు స్విఫ్ట్ గా లెంకులాడినరేమో, పట్టిండేమో డిప్యూటీ సీఎం గారు చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. లేకపోతే ఆ సిట్టో పిట్టో వేస్తారేమో, వేసి
చెప్తారేమో ఫైల్ ఎక్కడ మాయమైంది, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్ అంటే మజాక్ కాదు కదా అధ్యక్ష, చాలా గొప్ప విషయము. తొలి సంతకం అభయహస్తం అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష. 2.5 ఏళ్ల అధ్యక్ష సంతకం, ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు అధ్యక్ష, ఎక్కడ నమ్ముతారు? అందుకే అంటున్నా అధ్యక్ష, జీరో వాల్యూ టు దిస్ గవర్నమెంట్, జీరో వాల్యూ టు దిస్ సీఎం అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పారు, ఇగో ఒక్కో కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష సంవత్సరానికి. అధ్యక్ష 1,10,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఆ లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తే, వారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా, వారేం ఆషామాషి మనిషి కాదు, ఫైనాన్స్ మినిస్టర్. వారు చెప్పే ప్రతి మాటకి వజన్ ఉంటుంది, విలువ ఉంటుంది. మరి 1,10,00,000 కుటుంబాలకి 2,50,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం కనుక వెల్ఫేర్ రూపంలో 4,000 పెన్షన్లు, తర్వాత వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చదువుమంటే చదువుతా, ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమే అయితే 2,75,000 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. 2,75,000 కోట్లు దీనికే. ఏది ఈ 2,50,000 కుటుంబానికి ఇవ్వాలంటే, 1,10,00,000 ఇవ్వాలంటే ఇచ్చి ఉంటే, మీరు చెప్పినట్టు బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో అనుమాత్రమైన వాస్తవం ఉంటే 2,75,000 కోట్లు మీరు ఈ లోపల సంవత్సరానికి ఇచ్చి ఉండాలి. ఇచ్చారా అధ్యక్ష? చెప్పగలరా? బడ్జెట్ లో పద్దుల వారీగా చెప్తారా? ఇంకో మాట అధ్యక్ష, బడ్జెట్ అని చెప్పేది అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, వారు చాలా విచిత్రం అధ్యక్ష, సభ్యులకే అవగాహన లేదనుకున్నాను, రేషన్ కార్డులు ఇచ్చారా లేదా, సహచర మంత్రికి కూడా అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఇదే సభలో చెప్పారు, 6,50,000 కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమైనా పంచాయతీ ఉండొచ్చు కానీ తప్పులు చెప్పొద్దు మంత్రి గారు, వెంకటరెడ్డి గారు, ఆ తప్పు మీరు చెప్పింది సవరించుకోండి. మంత్రిగా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మరి సబ్జెక్ట్తో మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నెలలు గడిచిపోతున్నాయి అధ్యక్ష, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. శోభాకృతునామ సంవత్సరం పోయింది, క్రోధీనామ సంవత్సరం వచ్చింది పోయింది, విశ్వావసునామ సంవత్సరం కూడా 19వ తారీఖు అయిపోతుంది. రేపో ఎల్లుండో పరాభవనామ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం అధ్యక్ష మనందరం. కానీ ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష, పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే, ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు బకాయిలు, డైవర్షన్లు కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైం రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాంల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమాన యాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. అధ్యక్ష ప్రజాపాలన అధ్యక్ష పేరు 1వ, 2వ, 3వ అని 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలకి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ, గల్లంతైనాయా, గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా, FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డులు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు, ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏదడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష.
అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ల డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. రెండో సంబరం, మూడో ఈడ్త సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన చేసుకున్నాం. మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష. అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష ఢిల్లీకి ఎన్నిసార్లు అన్న పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేం. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష మీరు అన్నారు, శ్రీధర్ బాబు గారు ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు మీ కేబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం? గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నాను నేను. మీ కేబినెట్ అప్రూవ్ చేసింది, ఆ కేబినెట్లో కూడా మీరు ఉన్నారని అనుకుంటా ఉన్నా. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా కేబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. కేబినెట్లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష ఇది 3,13,000 కోట్లు. ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీరు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. కేబినెట్ లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఇక ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుట్లు. అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ 1,00,000 కోట్లు, 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర వచ్చి అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోటలు కోట్లు కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లునే అంటే
ఒక్క గ్లోబల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్ అందులో చెప్పారు అధ్యక్ష. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో 22-23 చెప్తా ముందు 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు, మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది. ఇందాక మీరు లేరు శ్రీధర్ బాబు గారు, మీరు బయట ఉన్నారు. నేను అడిగాను, 2023 గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదు, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైల్కే ఇంతవరకు పత్తా లేదు, ఇంకా ఈ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని నేను అడుగుతున్నా. అది అడగవలసిన సందర్భం ఇది కాదా? ఇంకేం సందర్భం ఉంటుంది? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష స్వయం పాలన వచ్చింది. తెలంగాణను స్వయం పోషకంగా కూడా మార్చుకున్నాం అధ్యక్ష. అట్లాగే మీరు ఇవాళ చెప్పేది గణాంకాల అధ్యక్ష, అవి నా కవిత్వం కాదు. కేంద్రం ఆడిటెడ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అధ్యక్ష అంటే 15వ ఆర్థిక సంఘం 2023-24లో 9,46,000 ఉద్యోగాలు, ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు తగ్గినాయి, మరి ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గినాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల తగ్గినాయా, ఏ కారణం చేత తగ్గాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్నా అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ₹1 పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష, ట్రెజరీ బెంచెస్కి. సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులు ఎత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్ కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష, సెల్ఫ్ రిలయంట్గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో 16% CAGRతో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా SNTRలో నెంబర్ 1గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో మేము దిగిపోయినాడు అధ్యక్ష 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాం అధ్యక్ష. 10 ఏళ్లలో భారతదేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. 281% వృద్ధి, దాదాపు 300% వృద్ధి అధ్యక్ష. దర్జాగా ఉన్న ఈ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. మరి ఈరోజు ఎందుకు ఆదాయం అంచనాలకు అందడం లేదో మాకు తెలవట్లేదు అధ్యక్ష. ఆర్థిక చక్రం అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నది? ఒకనాడు హుసేన్ బోల్ట్ లాగా ఉరికిన రాష్ట్రం ఇలా ఉరకలేక ఉసురుమని ఎందుకు అంటున్నది? మేము అటు చెప్తాను అధ్యక్ష, లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లు బోల్తా కొడుతున్నాయి అధ్యక్ష, రివైజ్డ్ ఎస్టిమేట్లు రీచ్ కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాల్ అన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీస్ యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. కానీ ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టం అధ్యక్ష. దానికి విజన్ కావాలి, విజ్డమ్ కావాలి, ఏకాగ్రత కావాలి, సమర్థత కావాలి. మరి ఇక్కడ ఏముంది అధ్యక్ష, చాలా విచిత్రమైన మాటలు వింటున్నాం. డే ఎకానమీ ఏమో డమాల్ అన్నది అధ్యక్ష, పొద్దున పూట నడిచే ఎకానమీ డే ఎకానమీ డమాల్ అన్నది, ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట అధ్యక్ష. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు చెప్పే మాట వింటుంటే
వీళ్ళు డే ఎకానమీని డమాల్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష మీరు తెచ్చేది నైట్ ఎకానమీ కాదు, దారం దిగిన కైట్ ఎకానమీ చేశారు ఇవాళ తెలంగాణ పరిస్థితిని. పరిపాలన అంటే ఒక యజ్ఞం అధ్యక్ష, ఆషామాషి విషయం కాదు. మేము ఒక చిన్న మాట చెప్తాను అధ్యక్ష, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో పర్ క్యాపిటాలో నంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. 2013-14లో 1,12,000 రూపాయలు మన తలసరి ఆదాయం. మేము దిగిపోయే నాటికి 3,47,000 రూపాయలతో భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా తలసరి ఆదాయంలో నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో? మరి ఇప్పుడు తలసరి ఆదాయంలో కూడా తగ్గింది. ఈరోజు 24-25 పర్ క్యాపిటా చూస్తే కరోనా పీరియడ్ తర్వాత దిస్ ఇస్ ద లోయెస్ట్ అధ్యక్ష. మరి రిజిస్ట్రేషన్ ఆదాయం డౌన్ ఉంది అధ్యక్ష, వెహికల్ సేల్స్ తగ్గింది, జీఎస్టీ గ్రోత్ రేట్ తగ్గింది, ప్రభుత్వం హ్యాండ్సప్, అందుకే అన్ని డౌన్ అధ్యక్ష. మందు గమనం ఒక్కటే జోరుగుంది అధ్యక్ష, మిగతా అన్ని రంగాల్లో మందగమనమే కానీ మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జీరో వాల్యూ అని మాట్లాడారు అధ్యక్ష మూసీ విషయంలో. అధ్యక్ష నిజమే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుంచి జీరో వాల్యూ మిషన్ ప్రారంభమైంది అధ్యక్ష. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగిటివ్ సెంటిమెంటే అధ్యక్ష. క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ అన్ని డమాల్, పల్లెల్లో పొలానికి ధర లేదు, ప్లాట్లు కొన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అమ్ముకోవడానికి రీసేల్ కోసం నానా పాటలు పడుతున్నారు, సాగు భూమి అమ్మకాల్లో స్తబ్దత, రియల్ ఎస్టేట్ చిత్తైపోయిన పరిస్థితి. ఒకప్పుడు అధ్యక్ష నీరో చక్రవర్తి గురించి చదువుకున్నాం అధ్యక్ష, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాం అధ్యక్ష. గొప్ప విషయం అధ్యక్ష ఇది. ప్రజల ఆస్తుల్ని జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధ్యక్ష చూస్తే ఇవాళ రాబడులు 2023-24లో 14,295 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష ఆనాడు. మరి 2024-25లో అంచనాలు పెట్టుకున్నారు అధ్యక్ష, కానీ ఏమైంది అధ్యక్ష? 14,295 కోట్ల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం 8,473 కోట్లకు పడిపోయింది. 10 ఏళ్ల కాలంలో 25% గ్రోత్ రేట్తో నడిపించాం అధ్యక్ష. కానీ ఇప్పుడు నేల చూపులు అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం కూడా చూడండి అధ్యక్ష, గత ఏడాది షాక్ కి తగ్గించుకున్నారు అధ్యక్ష ఎస్టిమేట్స్. ఈసారి 19,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు, కానీ జనవరి వరకు చూస్తే రీచ్ మాత్రం కేవలం 64%. ఈ లాస్ట్ క్వార్టర్లో ఏమైనా వస్తుందా లేదా మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇది కరోనా తర్వాత సెకండ్ లోయెస్ట్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్లంప్కి ఇదొక నిదర్శనం అధ్యక్ష. ఇక అధ్యక్ష ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అంటే ఒకటే అధ్యక్ష, ఇవాళ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ విధానాలు అధ్యక్ష. 1-2 కాదు. మరి ఇవాళ రివెంజ్ పాలిటిక్స్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తా ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు, కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. వాస్తవం ఏంటి అంటే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల ఆర్థిక స్తోమత పెరిగింది అధ్యక్ష, కుటుంబాల ఆదాయం పెరిగింది. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, నేను ఇస్తాను. ఎంపీసీఈ సర్వే అధ్యక్ష, సర్వే మీకు పంపిస్తాను అధ్యక్ష. కుటుంబ తలసరి వ్యయంలో తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అధ్యక్ష, రూరల్లో నంబర్ 4. వస్తువులు, వాహనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కొంటున్న రాష్ట్రం ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ అని నానుడి. కానీ ఈరోజు పరిస్థితి ఎంత అధ్యక్ష? మరి 4-5 నెలలుగా నెగిటివ్ ఇన్ఫ్లేషన్ నడుస్తూ ఉంది. నెగిటివ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా 5 నెలల్లో 4 నెలలు డిఫ్లేషనే ఉన్నది. ఎక్కడుంది గ్రోత్? పరిస్థితి ఇట్లా ఉంటే మరి మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఆ రోజు 10 ఏళ్ల నుంచి పెంచుకున్న ప్రగతి పోయింది, పరపతి పోయింది. ఫస్ట్ డే నుంచే నెగిటివ్ ఆలోచనలు అధ్యక్ష. మరి పొలిటికల్ ప్రాపగాండా కోసం చేసే పనులు ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి అధ్యక్ష. ఒకవైపేమో అంతా ఫాల్ అధ్యక్ష, రెవెన్యూ ఫాలు, అన్ని ఫాలు. కానీ మీరేమో రైజింగ్ అని చాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని. రైజింగ్ సమిట్ ఈ మధ్యన అక్కడ పెట్టారు అధ్యక్ష, డేరా నగర్లో సమిట్ పెట్టారు. అది గ్లోబల్ సమిట్ అది పెట్టారు అధ్యక్ష. ఇక అందులో ఎట్లా అంటే అధ్యక్ష, గ్రాఫిక్స్ మాయాజాలం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారయ్యా అంటే 5,75,000 కోట్లు. అది వస్తే అధ్యక్ష అడ్వర్టైజ్మెంట్లు, నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్, ఆ టైప్లో ఒక్కో పేపర్ చూస్తే ఒక్కో నెంబర్ అధ్యక్ష. ఒక ఆయన 5,75,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు. ఇష్టం అధ్యక్ష. అంటే అధ్యక్ష మాకు కన్ఫ్యూజన్ వచ్చింది అధ్యక్ష చూస్తే. మరి ఒకవైపేమో గవర్నర్ ప్రసంగంలో $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం 2031 కల్లా అని చెప్పారు. మరి మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే
మరి ఇంకొక 4 రోజుల సమిట్ నడిపిస్తే అక్కడనే అయిపోతుంది 1 ట్రిలియన్ ఎకానమీ. ఇంకేం అవసరం ఉండే నాకు అర్థం కాదు. ఇంకా విచిత్రమైంది, గవర్నర్ ప్రసంగంలో ఇంకో మాట చెప్పారు అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. చేయండి, కానీ 1 కోటి మంది కోటీశ్వర్లు అయితే 1 కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు. మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్ తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? అధ్యక్ష విచిత్రం అధ్యక్ష, గ్లోబల్ సమిట్ తర్వాత దావోస్ 3 టూర్లు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, వారు ఇక్కడే ఉన్నారు, దయచేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు నిజంగా అనౌన్స్ చేశారు, ఎన్ని ఎంఓయూలు అనౌన్స్ చేశారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏది నిజము ఏది అబద్ధం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మాటలేమో లక్షల కోట్లు, చేతలు చూస్తే టీఎస్ ఐపాస్, మీ వెబ్సైటే నాది కాదు, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ చూస్తేనేమో పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 10 years అని చెప్తా ఉంది. కాబట్టి మంత్రి గారితో నా రిక్వెస్ట్, మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోండి. అట్లాగే ఇంకా విచిత్రం అధ్యక్ష, ఫార్మా సిటీ కోసం మా ప్రభుత్వం ఆనాడు 14,000 ఎకరాలు సేకరించింది అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు భట్టి విక్రమార్క గారు అక్కడ పాదయాత్ర చేశారు, చేసి అక్కడ అనౌన్స్ చేశారు అధ్యక్ష, ఏమని? ఫార్మా సిటీ భూములు వెనక్కిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తాం. ఇవాళ అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఇంకేదో పేర్లు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నేను అసెంబ్లీలో ఇక్కడ అడిగా, ఫార్మా సిటీ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. శ్రీధర్ బాబు గారు, ఇట్ వాజ్ కండిషనల్ టు యూజింగ్ ఇట్ ఫర్ ఫార్మా. మీరు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలకు ప్లాట్లు ఇస్తాం, ఎంపీలకు ప్లాట్లు ఇస్తాం, జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాం, స్పోర్ట్స్ స్టేడియం కడతాం, 3,000 ఎకరాల జూ పార్క్ కడతాం. అవి కుదరవు అక్కడ, అది మీకు తెలుసు నాకు తెలుసు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు కోర్టులో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అధ్యక్ష. కోర్టులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఫార్మా సిటీ రద్దయిందా అని కోర్టు అడిగింది అధ్యక్ష, హైకోర్టు. లేదు లేదు రద్దు కాలేదన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ బయట ఏం చెప్తున్నారు అధ్యక్ష? లేదు లేదు అది మొత్తం 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ, తర్వాత దాని చుట్టూ ఒక 56 గ్రామాలు కలిపేసినాం, 30,000 ఎకరాలు, 90,000 ఎకరాలు, 760 స్క్వేర్ కిలోమీటర్లు నిన్న గవర్నర్ గారితో చెప్పించారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో పోరాటం చేసిన మీరు ఏ రకంగా మరి కాలుష్యకారక పరిశ్రమలు మధ్యలో పెట్టి చుట్టూ ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. అందుకే దయచేసి అధ్యక్ష, ఎట్లా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలకి? ప్రపంచ స్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తప్పకుండా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరేమో ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళు అంటున్నారు, మరి కంపెనీలు ఏమో పోతున్నాయి అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, నేను ఉత్తనే చెప్తలేను, నేనేదో ఆషామాషి కూడా చెప్తలేను అధ్యక్ష. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడితే ఉంటారా అధ్యక్ష పారిపోకుండా? తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. నేను చెప్పలా, ఒక మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మరి మీరు ఆలోచించాలి అధ్యక్ష, గ్లోబల్ సమిట్ అని పెట్టారు మీరు, సంతోషం, ఆ డేరా నగర్లో పెట్టారు. కానీ 3 ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్ లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్ గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటదంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హరియానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయన పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతో ఏమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, కానీ 10 ఏళ్లు తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు తెలంగాణ నగరభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు అధ్యక్ష?
ఈ ప్రభుత్వం అధ్యక్ష కొన్ని విషయాల్లో మాత్రం మంచి దూకుడుతో పర్ఫార్మెన్స్ చూపెడుతోంది అధ్యక్ష. చాలా దూకుడు కొన్ని విషయాలు. ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపు లేని అప్పుల అధ్యక్ష. వాస్తవం ఏంటి అధ్యక్ష? అన్నిట్లో రివర్స్ గేర్ అంటే కాదు సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష. చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మాకు మిత్రుడు అధ్యక్ష. మాకు ఆ రోజు వారు ఇక్కడున్నారు, మేము అక్కడున్నాం. రోల్ రివర్సల్ అయింది. మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. దట్స్ నార్మల్ ఇన్ లైఫ్. మా బట్టి అన్నా కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. అధ్యక్ష కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? కాకపోతే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరపున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న. తప్ప శ్రీధర్ అన్నది మీరు 4 కాదు తప్పేసిండ్రేమో. గవర్నర్ ప్రసంగంలో $4 ట్రిలియన్ తప్పు చెప్పించిండ్రేమో. 100 ట్రిలియన్లు అని చెప్పించేది ఉండే. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన. అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడెరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి. నెలకు 2,500 నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? ఉంటదా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు. మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి అధ్యక్ష. మహిళా సాధికారత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మిస్ వరల్డ్ అనే కంటెస్ట్ పెట్టామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇక మిస్ వరల్డ్ విషయంలో మిస్ ఇంగ్లాండ్ చెప్పింది అధ్యక్ష. నేను మిస్ ఇంగ్లాండ్ పారిపోయింది అధ్యక్ష. మన దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఏమైనా అధ్యక్ష? ఐ వాజ్ మేడ్ టు ఫీల్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన మాట ఇది సన్ మ్యాగజైన్ లో. ఎవరు అధ్యక్ష దీనికి బాధ్యులు? మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణం అన్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారా లేదా అని అడిగాను అధ్యక్ష. 2,000 కోట్లు బాకీ ఉన్నారు వడ్డీ లేని రుణం. ఇస్తారా లేదని అడిగిన. అది చెప్పలే, అన్ని చెప్పింది కానీ అది చెప్పలే అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష. వారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి అధ్యక్ష హైదరాబాద్లో. మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనే అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోయి సన్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్పింది అధ్యక్ష. అక్కడి నిర్వాహకులు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్స్ప్లాయిట్ చేశారు. దే హావ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ మీ, దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. నా వర్డ్ కాదు. దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరి మీద చర్య తీసుకుంటారు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. స్పీకర్ సార్, ఇది బహుశా 7వ 8వ ఇంటరప్షన్ సార్ ఇది. కాబట్టి మీరు దయచేసి మాకు సమయం ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన, ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూఆర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్ లో పెట్టండి. ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్ లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడన్నా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా.
2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తా ఉన్నారు. ఎప్పుడొస్తుంది 2,500, ఎప్పుడొస్తుంది 4,000 పెన్షను, ఎప్పుడొస్తుంది తులం బంగారము, ఎప్పుడొస్తాయి స్కూటీలు? మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనటంలో మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? మహిళా సాధికారత మీద చాలా అద్భుతంగా చెప్పారు, మహిళలంటే గౌరవం గురించి చెప్పారు. అందుకే అడిగాను, ఒక మహిళా మంత్రి గారి ఇంటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసులను అడిగాను. తప్పే ఉంది అందులో, నేను చెప్పడం కాదు కదా. గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసులను పంపించేస్తారా సార్? అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు భట్టి గారు, దయచేసి 2,500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం. పెళ్లైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరిచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్ని కేసీఆర్ గవర్నమెంట్ లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తా ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి, 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని, ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లోనేమో ఉద్యోగాలు వేయాలని ధర్నాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మరి దిల్సుఖ్ నగర్ లో ధర్నా చేసేటోళ్ళు, చిక్కడపల్లిలో ధర్నా చేసేటోళ్ళు, ఈ రకంగా వ్యవహారం ఏదైతే ఉన్నదో అధ్యక్ష అందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు. జూన్ 2కు ప్రారంభం అన్నారు, దండోరా వేసిండ్రు, కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష. మీరే చెప్పారు, ఏం చెప్పారు?
6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు, 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక అడిగితేనేమో మన ముఖ్యమంత్రి గారు గొప్ప మాట అన్నారు అధ్యక్ష, అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఉందన్నారు. మరి 1000 కోట్లు అధిష్టానానికి ఇచ్చే సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం నిరుద్యోగులకు 4000 సబ్జెక్టు కేటీఆర్ గారు సబ్జెక్టు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మీ సమయం ఇచ్చిన సమయం కంటే ఎక్కువైతే మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తా ఉన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష. ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కే సముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష, పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష, చత్వారం వచ్చింది, అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష. కంకల బీరయ్య గారు, వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష, చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్, అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బులు ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష, కూరపాటి పాండురంగయ్య గారు, రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు, మొన్ననే చనిపోయారు అధ్యక్ష. వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రావాలి, రాలేదు, చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు. 1వ తారీఖు జీతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ అధ్యక్ష సందబోయిన గాంధీ 4-5 నెలలుగా జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు అధ్యక్ష, గోపాల మిత్ర, మున్సిపల్ కార్మికులు, ఆశ్రమ గిరిజన వంట మహిళలు, అట్లాగే మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, పల్లె దవాఖానా వైద్యులు, బస్తీ దవాఖానా వైద్యులు, అందరి జీతాలు చిరుద్యోగులవి 6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అధ్యక్ష, ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆ పనికి మేమేమైనా అవలగాలమా, దివానగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. ఒకసారి కాదు అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టారు కూడా. మీరు ఆ రోజుల్లో చెప్పింది నవంబర్లో తీసుకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు. ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఉరికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. ఇవాళ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు 20,000 కోట్ల రుణమాఫీ అన్నారు. వాస్తవం ఏంది అధ్యక్ష? 50,000 కోట్లతోని రుణమాఫీ అవుతుందని మీరే చెప్పారు, పేపర్లకి మీరే ఇచ్చారు. ఏమని? 50,000 కోట్లు ఉంటేనే రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష, అది కొండారెడ్డిపల్లినా, కొడంగల, మంతినియా, ఎక్కడైనా సరే అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎక్కడో యనుముల వారి పాలనలో ఎరువులు దిక్కులేవు అధ్యక్ష, వారికి బఫర్ జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్ స్టాక్ మీద లేదు అధ్యక్ష, ఎరువుల బఫర్ స్టాక్ల మీద ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాక రైతులు ఇవాళ ఈరోజు ఏం డేట్ అధ్యక్ష? ఈరోజు మార్చి 17. ఎప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు? డిసెంబర్లో వేస్తారు. ఇంకో 10-15 రోజుల్లో కోతకు వస్తుంది అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు వేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. మున్సిపల్ ఎన్నికలు గడిచి కూడా దాదాపు నెల పైన అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు లేవు అధ్యక్ష. అసెంబ్లీ వస్తుంది కాబట్టి కొన్ని లీకులు. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ మీరు మాట్లాడితే ఎంత అపసవ్యపు మాటలంటే అధ్యక్ష, కాళేశ్వరాన్ని కూలేశ్వరం పదే 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 అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మొన్న వారు చెప్పింది అధ్యక్ష, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ తెలంగాణ, ద కల్టివేటెడ్ ఏరియా which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి అధ్యక్ష. ఇది అధ్యక్ష, 50,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి బ్యాంకర్లు చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. 20,000 కోట్లు ఇచ్చి 50,000 కోట్లది చేసేసినామంటే ఎవరు నమ్మాలి అధ్యక్ష? ఇలా విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతుంటే. మరి 2024 వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, 25 యాసంగి రైతు బంధు ఎగ్గొట్టారు, మరి 2026 యాసంగి రైతు బంధు ఇప్పుడు కూడా ఎగ్గొడతా ఉన్నారు. మేమేమన్నా అవలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిన నాయకులు ఎక్కడున్నారు అధ్యక్ష? ఇప్పుడు
ఏమని పిలవాలి వారిని దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. కౌలు రైతులకు ఆ రోజు ఇప్పుడు పేరు కూడా పలకరించట్లేదు అధ్యక్ష, వీళ్ళు పేరు కూడా చెప్పట్లేదు కౌలు రైతులది. ఆ రోజు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు ఆనాడు మరి పిసిసి ప్రెసిడెంట్ గా. మీకు రైతులకు ఇచ్చేది వేరు, కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు వేరు. రైతులకు ఇచ్చేది భూ యజమానులకు ఇచ్చేది ఇస్తాం, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇటు రైతుకు దిక్కు లేదు, అటు కౌలు రైతుకు దిక్కు లేదు. ఇద్దరు కూడా ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. బోనస్ గురించి గొప్పగా చెప్పారు మా మిత్రులు, నిన్న గవర్నర్ అడ్రస్ లో చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, దీని రచయిత శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, చైర్మన్. వారు అందులో రాసింది అధ్యక్ష ఆనాడు. ఒక్క వరి గురించి కాదు, రచయిత సార్ మీరు. ఆ రోజు చెప్పింది అధ్యక్ష, వరి ధాన్యానికి 500 బోనస్, మొక్కజొన్నకు 400 బోనస్, కందులకు 400 బోనస్, సోయాబీన్ కు మరి 500 బోనస్, పత్తికి 500 బోనస్. ఇది మొత్తం మీరు రాసిందే శ్రీధర్ బాబు గారు, మాది కాదు. మరి ఏ ఒక్క పంట కన్నా ఇచ్చారా? వడ్లల్లో కూడా కటింగులు పెట్టి సన్న బియ్యం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇలా రాష్ట్రంలోని రైతులు అన్ని చూస్తా ఉన్నారనే మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. చివరికి ఎరువులు అడిగితే అధ్యక్ష రైతుల మీద దాడులు చేస్తా ఉన్నారు అధ్యక్ష, పోలీసు వాళ్ళతో దాడులు. ఈ రకంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, ఈ మధ్యన యూరియా ఇచ్చే ఆలోచన లేక, యూరియా ఇచ్చే మరి ప్రణాళిక లేక షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్ ద్వారా ఇస్తామంటున్నారు అధ్యక్ష. యాప్ లో ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? షాపులో ఉంటేనే కదా అధ్యక్ష యాప్ లో ఉండేది. అంటే ఇవాళ పరిస్థితి ఎన్ని తిప్పలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన 3 రోజుల పాటు హార్వర్డ్ లో చాలా విషయాలు నేర్చుకుని వచ్చారంట అధ్యక్ష. ఆ కోర్సుకు ఫీజులు, రాను పోను విమానం ఖర్చులు అన్ని ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. ఇది మేము ఆర్టీఐ ద్వారా తీసుకుంటే వచ్చింది అధ్యక్ష. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు ముచ్చటపడి 3 రోజులు చదువుకుంటేనేమో ప్రభుత్వం పైసలు కడుతుంది, మరి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ఇయ్యరా సార్? 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విదేశాలకి ముఖ్యమంత్రి గారు ఒక్కరే పోతే సరిపోదు అధ్యక్ష. పెద్దలు మరి శ్రీధరన్న మాట్లాడి నువ్వన్న దయచేసి. అధ్యక్ష, విదేశీ విద్యా పథకం కింద ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి పేరిట, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట, స్వామి వివేకానంద గారి పేరిట మరి ఎన్నో వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అనేది పెట్టాం అధ్యక్ష. ఇవాళ పిల్లలందరూ మొత్తుకుంటా ఉన్నారు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పి ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. మరి గట్టిగా అడిగినాం అనుకో అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని వీళ్ళు బెదిరిస్తారు అధ్యక్ష. కాలేజీలోకేమో విజిలెన్స్ దాడులను బెదిరిస్తారు, మరి ఉద్యోగ సంఘాలకు ఏసీబీ బెదిరింపులు, అట్లాగే జర్నలిస్టులకు సిట్టు బెదిరింపులు, ప్రతిపక్షాలకు కమిషన్లు వేసి బెదిరింపులు. ఇంత తప్ప ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? 5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అవసరమే లేదు. స్ట్రైట్ గా బ్రహ్మాండంగా మరి మీరు ఆ భరోసా కార్డు ఏదో ఇచ్చేస్తే, ఈ బడ్జెట్ లో పెట్టేస్తే విద్యార్థులు మీ వైపు రానే రారు, ఇబ్బంది పెట్టరు, వెంటనే ఇవ్వాలని కోరుతాం. యూనివర్సిటీ భూముల విషయంలో అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు టెన్షన్ పడుతున్నారు సార్. ఎక్కడ ఈ ప్రభుత్వం మా భూములు గుంజుకుంటుందేమో అని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నారు, హెచ్సియులో 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అక్కడ 50 ఎకరాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఐఎస్బికి వాటికి కూడా డబ్బులు అక్కడ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇక గురుకులాల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మొత్తంగా గురుకులాల్లో ఇవాళ ప్రతిరోజు మరణ మృదంగం అధ్యక్ష. విషాహారంతో పిల్లలు ప్రతిరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే కోటిలో మరి పెద్ద ఎత్తున విషాహారం తిని ఆసుపత్రిలో విద్యార్థులు అడ్మిట్ అయిన పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్యన పోచంపాడు గురుకులంలో విద్యార్థిని సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయింది అధ్యక్ష. మొత్తం ఇప్పటికీ దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. మరి ఈ విషయంలో కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించాలని మా ప్రార్థన అధ్యక్ష. విద్యా విధానం అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన విషయాలు అందులో ప్రస్తావించారు అధ్యక్ష. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువన్నాయని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులను పర్మనెంట్ ఉంచొద్దట, వాళ్లకు బదిలీలు ఉండొద్దట, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలంట, అట్లాగే వెబ్సైట్ ఎత్తేయాలంట, టీచర్లకు లెక్చరర్లకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వొద్దంట, పబ్లిక్ స్కూల్ ఉండాలంట, గురుకులాలు ఎత్తేయాలంట. ఇది మీ విద్యా విధానం అంటే మీ మనసులోని ఆలోచనని ఈ రకంగా ఏదైతే రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారు. వెనకటికి ఒక ఆయన ఎవరో శాంతాడు కుర్సనైందని చెప్పి బాయిని పుడుచుకున్నాడంట అధ్యక్ష. అట్లుంది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. రాష్ట్రంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా విద్య కోసం ఎదురు చూస్తుంటే మీరు విద్యా కమిషన్ అని పెట్టి గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలి, టీచర్ల జీతాలు తగ్గించాలి, ఉన్న స్కూళ్లు మూయాలంటే ఇది ఏ రకమైన విద్యా కమిషన్ చెప్పాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను ఒక రోజు జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి మా పార్టీ ఆఫీస్కి పోయినా సార్. పోయేటప్పుడు ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటో డ్రైవర్ పేరు మస్రత్ అలీ మాట్లాడుతుంటే ఆయన అడిగిన సార్ ఏంది ఎట్లా నడుస్తుంది వ్యాపారం అంటే బాగాలేదన్నా అన్నాడు. ఏమైంది అంటే
ఇక దివాలా తీసినాం, ఇదివరకు 2000 సంపాదిస్తుంటే ఇప్పుడు 1000 వస్తున్నాయి, ఏం చేయాలి అన్నాడు. సరే పర్వాలేదు. అయితే నేనేమడుతున్నా అధ్యక్ష, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఇంకా బస్సులు పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి, మేము వద్దంటలేం. ఏసీ బస్సులలో కూడా పెట్టండి, బ్రహ్మాండంగా పెట్టండి, మేము వద్దంటలేం. అద్దె బస్సులు దేకండి, ఆర్టీసీని ముంచకండి, ఆర్టీసీని కాపాడండి అని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఆటో డ్రైవర్ని అడిగిన అధ్యక్ష, మాట్లాడండి సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, గివ్ మీ 15 minutes. సో నేను అడిగిన సార్ ఆ మష్రత్ అలీ గారిని, ఆయన చెప్పిన విషయం అధ్యక్ష, మష్రత్ అలీ గారు చెప్పారు అధ్యక్ష, నాకు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష ఎలక్షన్ ముందు, ఇదే మష్రత్ అలీ గారు ఆటో ఎక్కారు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆ రోజు మష్రత్ అలీ గారికి 2 ఆటోలు ఉండే, ఈ రోజు ఆ మష్రత్ అలీ గారు 2 ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటుండే అధ్యక్ష. మేమేమో డ్రైవర్ టు ఓనర్ పథకం తెచ్చినాం, మీరేమో ఓనర్లను డ్రైవర్లు చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి చెప్పిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 28 నెలలుగా మీరు 1000 రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకు, ఆ 28,000 రూపాయలు వెంటనే చెల్లించండి అధ్యక్ష. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2 విషయాలు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఈ 28 నెలల్లో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేశారా, ఒక్క ఇటుక పెట్టారా, ఒక్క ఇల్లన్నా కట్టారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. హైదరాబాద్ శాసనసభ్యులందరూ ఇక్కడ ఉన్నాం అధ్యక్ష, ఒక్క కొత్త ఇల్లు కట్టినట్టు మరి మీరు రుజువు చేస్తే హైదరాబాద్ లో ఏ శిక్ష కంటే ఆ శిక్షకు మేము సిద్ధం అధ్యక్ష. అధ్యక్ష, కట్టిన ఇల్లు ఒకటి లేదు హైదరాబాద్ లో, కానీ కూల్చిన ఇల్లు వేలాది ఇల్లు కూలగొట్టారు అధ్యక్ష. రకరకాల పేర్లు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విధానాలతో రావడమే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు, 10 దాటితే షాపులు తెరవద్దు, ఎస్ఆర్డిపి రద్దు, ఎస్ఎన్డిపి రద్దు, అన్ని షాకులే అధ్యక్ష. మీదికెళ్ళి బుల్డోజర్ రాజ్, ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా హైడ్రా పేరిట అరాచకాలు అధ్యక్ష. నేను అందుకే అంటుతా ఉన్నా, ఒక్క ఫ్లైఓవర్ కట్టారా కొత్తగా, ఒక్క బ్రిడ్జ్ కట్టారా, ఒక్క అండర్ పాస్ కట్టారా, ఒక్క ఇల్లు కట్టారా, హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టారా? ఇవేవి వద్దంట అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త సాగు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, మున్సిపల్ మంత్రి మీరు, మరి మీ హయాంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాళ హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది, నా లెక్కలు కాదు గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్ లో ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్స్, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్ లో ఉన్నది అధ్యక్ష. ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని వెనకాల మాత్రం భూముల ఎజెండా పక్కా అధ్యక్ష. ఫార్మాసిటీ రద్దనంగానే దాని టార్గెట్ 1000 ఎకరాల భూమి. మూసి సుందరీకరణ అంటే 3000 ఎకరాలు కావాలి అధ్యక్ష. హిల్ట్ పాలసీ అంటే 9000 ఎకరాలు. కంచె గచ్చిబౌలి అంటే 100 ఎకరాలు. మెట్రో స్వాధీనం అంటే 280 ఎకరాలు. హైడ్రా వెనకాల 100 ఎకరాలు. ఆధ్యాత్మిక కేంద్రాలకు శారదా పీఠానికి ఇచ్చిన 2 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆనాడు కోకాపేటలో ఇస్తే మా హరీష్ రావు గారు వెళ్ళి గొడవ చేసేదాకా దాన్ని కూడా రద్దు చేసి పారేసినారు అధ్యక్ష. అంటే 1 ఇంచు 1 ఎకరం కూడా వదలకుండా ఈ భూముల చుట్టే ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే అధ్యక్ష, ఉన్న నగరాన్నేమో గాలికి వదిలేసింది అధ్యక్ష, కానీ ఫ్యూచర్ సిటీలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఆ డేరా నగర్ లో గ్రాఫిక్స్ తో అదరగొట్టేస్తున్నారు అధ్యక్ష. మొన్న ఖమ్మం పోయినాం అధ్యక్ష, మేము ఖమ్మం పోయాం అధ్యక్ష. అక్కడ ఏమన్నా ఇరాన్ వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా, లేకపోతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు వేశారా అనుకున్నాం అధ్యక్ష. 20 లక్షలుంటే నిషేధిత జాబితాలో భూములు ఇలా 1 కోటి ఎకరాలకు చేరుకుంది అధ్యక్ష. దాని వెనకాల ఏం జరుగుతుంది అధ్యక్ష? అసలు పిలవడం, బెదిరించడం, ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు కమిషన్లు, ఇదేనా జరుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు ఇట్లా ఉంటే చెప్పారు అధ్యక్ష, మీరు అసైన్డ్ భూములకు మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు, కానీ ఇవాళ పత్తాలేదు, 27 నెలలైంది. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష? మీరు చెప్పారు సమ్మక్క సారక్క గురించి గొప్పగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో. మీరు సమ్మక్క సారక్క పేరు పెట్టి గిరిజనులను మోసం చేశారు అధ్యక్ష. ఏమన్నారు మీరు? సమ్మక్క సారక్క పేరిట మరి ఒక పథకం పెట్టి అధ్యక్ష, తమరు కూడా గిరిజనుడే, మరి
సమ్మక్క సారక్క పేరిట ప్రతి తాండాకు ప్రతి గూడానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తాం గిరిజనాభివృద్ధి పథకం అని చెప్పారు అధ్యక్ష. 2.5 ఏళ్లైంది. ఎక్కడన్నా ఒక తాండాకని ఇచ్చిండ్రా అధ్యక్ష 25 లక్షల రూపాయలు? అధ్యక్ష, ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అసలు ఎన్ని కోట్ల ఎకరాలు మీరు నిషేధిత భూముల జాబితాలో పెట్టదలుచుకున్నారు? ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ కారణం ఉంది అందులో? పట్టా భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ఏ కారణం చేత పెడుతున్నారు? ఏ ల్యాండ్ డీల్స్ కోసం, ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ లావాదేవీల కోసం పెడుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష, మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి. 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24% 17కు తప్పించిన పాపాన్ని మీరే మూటగట్టుకున్నారు. దాన్ని మళ్ళొకసారి సవరించండి. సరే, రిజర్వేషన్ల కంటే రాజ్యాంగ సవరణ కావాలి, కానీ బడ్జెట్ పెట్టడానికి ఏమడ్డం ఉంది మీకు? బీసీ సబ్ ప్లాన్ చట్టం పెట్టండి. ఈ హౌస్ లో 42% వాటా ఇస్తామన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకి. ఎస్సీలకు 18% ఇస్తామన్నారు, 12% గిరిజనులకు ఇస్తామన్నారు. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు? దయచేసి బీసీల విషయంలో ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మరి తప్పకుండా మీరు వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లోనే తప్పకుండా మరి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. 20,000 కాదు 40,000 కోట్ల బడ్జెట్ పెట్టండి. మేము సహకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి దీనికైతే వేరెవరు అడ్డం రారు కదా అధ్యక్ష. అధ్యక్ష, దళితులకు చెప్పారు, గిరిజనులకు చెప్పారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కేసీఆర్ ఇచ్చే 10 లక్షలేంది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరేం చెప్పారు? ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేవెళ్ల డిక్లరేషన్ లో? ఇదిగో మీరు చెప్పిన మాట అధ్యక్ష, చేవెళ్ల డిక్లరేషన్ లో మీరు చెప్పింది ఒక్కసారి నేను చదివి వినిపిస్తా అధ్యక్ష. ఏమన్నారు? 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు. మీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు చెప్పింది. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా అధ్యక్ష? ఈ బడ్జెట్ లో పెట్టండి. ప్రభుత్వ కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు, ఎక్కడా ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష, మీరు చెప్పిన మాటలు అంబేద్కర్ అభయ హస్తం ఎప్పుడు పెడతారు? పెట్టండి వెంటనే. దళిత బంధును బొందబెట్టినరు, వెంటనే పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే మీరు 25 లక్షల రూపాయలు ఇస్తామని తాండాకు చెప్పినరో వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ గిరిజనులకు. తమరు గిరిజనుడు అధ్యక్ష, రాష్ట్రంలో లంబాడా సోదరులు మీరు కూడా మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. బాలు నాయక్ గారు కూడా తప్పకుండా మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. అట్లా అధ్యక్ష, మరి మంచి జరగాలి కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం. 12% ఇవ్వండి ప్రభుత్వ కాంట్రాక్టులలో. అధ్యక్ష, మూసీ విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మళ్ళీ మీరు చర్చకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాం. ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బ్రహ్మాండంగా 16,000 కోట్లతో మూసి నిర్మాణం చేయొచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 3,200 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మూసీకి మేము వ్యతిరేకం కాదు. 100% ఎస్టీపీలు కట్టిందే మేము. 3,866 కోట్ల రూపాయలతో 100% ఎస్టీపీలు హైదరాబాద్ లో నిర్మాణం చేసిందే మేము. కిందికి నల్లగొండకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు చేసిందే మేము. దయచేసి మీరు తప్పకుండా ఈ విషయంలో కూడా, మూసీ విషయంలో కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా జాగ్రత్తగా మీరు చేయవచ్చు, చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా, మూసీ మీద 15 బ్రిడ్జిలు మేము మంజూరు చేశాం అధ్యక్ష 545 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జిలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి. వాటిని తప్పకుండా పట్టించుకోండి, దృష్టి పెట్టండి. 2.5 ఏళ్ళకు కూడా కంప్లీట్ చేయకపోతే అది మీ అసమర్థతగా ఉంటుంది, చూసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హిల్ట్ పాలసీ అని తెచ్చారు అధ్యక్ష, దాని విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దయచేసి చూసుకోండి. పెద్ద పెద్ద కుంభకోణాలు జరగబోతా ఉన్నాయి. ఐర్లాండ్ అనే ఫ్యాక్టరీ, పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ, దాంతో పాటు ఎవర్ రెడీ బ్యాటరీస్ అనే కంపెనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు చేతులు మారుతా ఉన్నాయి. దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకే ఇబ్బందులు అవుతాయి. శ్రీధర్ బాబు గారు, దయచేసి ఇండస్ట్రీ మినిస్టర్ మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూములు ప్రభుత్వ భూములు, ప్రజల సొమ్ములు. హైదరాబాద్ లో ఇవాళ పార్క్ కట్టాలంటే జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఒక్క ఖబ్రస్థాన్ కు జాగలేదు. కానీ 9,000 ఎకరాలు ప్రైవేట్ కు సంతర్పణ చేస్తామంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఊరుకోదు. తప్పకుండా నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా సమాధానాలు అడుగుతాం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పొంగులేటి గారు చెప్పారు అధ్యక్ష, గృహ నిర్మాణ శాఖ మంత్రి, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాకనే, కట్టినాకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. అడగండి, 20 లక్షల ఇండ్లు కట్టండి. మీరు చెప్పిన మాట ఇగో ఈనాడు పేపరు చూసుకోండి, తప్పకుండా కట్టండి, మేము వద్దంటలేం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఏటా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇస్తామన్నారు. తప్పకుండా ఇస్తామన్నారు. 5 ఏళ్లలో మరి 30 లక్షల ఎకరాలకు, 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మేము మీ అందరినీ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని కోరేది అధ్యక్ష, రాజకీయాలు తాత్కాలికం అధ్యక్ష, ప్రభుత్వము తాత్కాలికమే, అధికారము తాత్కాలికమే, కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష. ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దయచేసి తొందరపడకుండా
మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష. కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజులో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ల విషయంలో, కృష్ణా నీళ్ల విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమ్మక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీకు చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిండ్రు వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూర్యులు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న బాగోతాలన్నీ మేము బయటపెట్టాం. కొన్ని సవరించుకున్నట్టున్నారు మరి కొన్ని. ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గన్లను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే బొగ్గు గన్లు సింగరేణికి ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? సింగరేణి ఎందుకు వేలంపాటలో పాల్గొనాలి అధ్యక్ష? అందుకే మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బీజేపీ సోదరులు మీరు కూడా సహకరించాలి, తప్పకుండా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. విద్యుత్ సంస్కరణల పేరిట ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తి పెట్టింది అధ్యక్ష. ఒక కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చారు. అందులో భాగంగా వారు మీటర్లు పెట్టాలని కోరుతా ఉన్నారు మోటార్లకు. మానాడు కేసీఆర్ గారు మా మెడ మీద కత్తి పెట్టిన 30,000 కోట్ల రుణాన్ని వదులుకున్నాం తప్ప మేము ఆ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా,
దయచేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన కేంద్రం ఏదైతే చేస్తున్నదో దాన్ని దయచేసి వ్యతిరేకిద్దాం, నిర్ద్వందంగా తిరస్కరిద్దాం. పొరపాటును కూడా దాన్ని ఆమోదించవద్దు. ఈ విద్యుత్ సంస్కరణలు మన రైతులకే ఉరితాళ్ళు అయితాయి. దయచేసి వీటిని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా తీర్మానం చేద్దాం, అవసరమైతే శాసనసభలో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, 24 గంటల కరెంటు కోసం మేము ఆనాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచే విధంగా బ్రహ్మాండంగా యాదాద్రితో పాటు చాలా థర్మల్ పవర్ స్టేషన్లు కట్టాం అధ్యక్ష. ఈ రోజు మరి అధికారంలోకి వస్తే యాదాద్రి రద్దు చేస్తామన్నారు. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా మీరు థర్మల్ ప్లాంట్లు 50,000 కోట్లతో కడతామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరే చెప్పారు కొత్త ఎనర్జీ పాలసీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిద్దాం, మనకు థర్మల్ వద్దు అని. మరి మళ్ళీ ఎందుకు థర్మల్కి పోతున్నారు? అందులో ఒక్కొక్క మెగావాట్కు 14 కోట్ల అధ్యక్ష. 14 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కొక్క మెగావాట్ ఎందుకు ప్రజల సొమ్మును మరి మళ్ళీ ఒకసారి ఖర్చు పెట్టబోతున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జస్ట్ రెఫరెన్స్ కోసం శ్రీధర్ బాబు గారు, యాదాద్రి ప్లాంటు మెగావాట్ ఖర్చు 8.63 కోట్లు. ఎన్టీపీసీ రామగుండం మెగావాట్ ఖర్చు 12.23. ఇలా ఎంటీపీసీ వాళ్ళు ఎంబడబడుతున్నారు, మేం కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనని. అట్లాంటప్పుడు మనం ఎందుకు కట్టాలి 3 ప్రత్యేకంగా? మనం ఎందుకు థర్మల్కి పోవాలి? ఒకవైపు ప్రపంచమంతా నేను గవర్నర్ అడ్రస్లో మీరు చెప్పారు నెట్ జీరో స్టేట్ అని. నెట్ జీరో అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి. కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులు మీరు తీసుకోకూడదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎన్టీపీసీ బతిమలాడుతోంది, కరెంట్ అవసరం అనుకుంటే, డేటా సెంటర్లు వస్తున్నాయి అనుకుంటే తప్పకుండా కట్టండి. కానీ హైడల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించండి, థర్మల్ పెట్టకండి. ఇది కూడా మళ్ళీ ఒక కుంభకోణమయ్యే ఆస్కారం కనబడుతున్నది. ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, విద్యుత్ సంస్థ జెన్కో కానీ వీటిని కాపాడుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ప్రజారోగ్యం గురించి చెప్పారు, టిమ్స్ గురించి చెప్పారు. టిమ్స్ మేము తెచ్చిందే మేము. టిమ్స్ సనత్ నగర్ కట్టింది మేము, టిమ్స్ ప్రారంభించింది ఎల్బీ నగర్లో మేము, టిమ్స్ అల్వాల్లో ప్రారంభించింది మేము. కానీ ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా కూడా స్లోగా పోతా ఉన్నాయి. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ 2000 పడకలు కూడా మా హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వాటిని కూడా మేము చేసినాం అధ్యక్ష. బస్తీ దవాఖానాలలో ఇవాళ సుస్థి చేసే పరిస్థితి అధ్యక్ష. అక్కడ మందులు లేవు, డాక్టర్లకు జీతాలు లేవు, బస్తీ దవాఖానాలకే సుస్థి అయింది అధ్యక్ష. దాన్ని కూడా చూసుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి మా హయాంలోనేమో బ్రహ్మాండంగా మరి ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండే అధ్యక్ష. ఇక ఈ రోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన పిలుపు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అలంపూర్ విజయుడి మీద దాడి, మా ఎక్స్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మీద దాడి, మా బాల్కా సుమన్ మీద దాడి, మొన్న చేయని తప్పుకు కేతన్పల్లిలో తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టినారు అధ్యక్ష. మా సుంకే రవిశంకర్ ఇంటి మీద దాడి, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి జనగామలో, మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి, మా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా కంచర్ల భూపాల్ రెడ్డి గారి మీద, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, నా క్యాంప్ ఆఫీస్ మీద, ఒకటి కాదు అధ్యక్ష, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మల్లారెడ్డి గారి మీద, మరి రాజశేఖర రెడ్డి గారి మీద మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా దాడులు అధ్యక్ష. ఖాకీ బుక్కు అంటారు అధ్యక్ష ఇక్కడ కూర్చున్న పెద్దలు. కానీ మరి ఖాకీ బుక్కు మీరు మీ నాయకులు బట్టలు కూడా తీసుకొడతామన్నా కేసులు కావు. కానీ మేమేమనకపోయినా మా మల్లారెడ్డి గారు ఏమలే పాపం అమాయకుడు ఆయన 50వ పెళ్లి వార్షికోత్సవం చేసుకుంటున్నాడు. ఆయన మీద కూడా కేసులు పెట్టినారు అధ్యక్ష, అమాయకుడైన మల్లారెడ్డి గారి మీద అధ్యక్ష. అట్లాగే మనుగూరు భువనగిరిలో మా పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు అమాయకుడే సీనన్న. ఫ్యాక్షన్ సంస్కృతికి హింసా రాజకీయానికి తెలంగాణలో చోటు లేదు అధ్యక్ష. దయచేసి దీన్ని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మంచిగా చెప్తున్నా. నేను రేపు మీకు చుట్టుకుంటే వద్దని చెప్తున్నాను అధ్యక్ష. నేను ఉత్తగానే చెప్తలేను, ఆధారాలు లేకుండా చెప్తలేను. నేను పోయినా నూతన్కల్ మండలంలో మా కార్యకర్తని, మా నాయకుడిని నేను పోయినా ఉప్పల మల్లయ్యని హత్య చేసింది సార్. ఒక ఆయనకి మూత్రం దాగించింది సార్. ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నాను, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. దయచేసి కొత్తగా వద్దు ఈ సంస్కృతి అంటున్నాం. కామారెడ్డిలో సోమారపేటలో అధ్యక్ష ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఎక్కించింది సార్ గెలిచిన వాళ్ళు. గట్లుంటుందా సార్? ట్రాక్టర్ ఎక్కిస్తే ఇద్దరు హాస్పిటల్ పోతే, ఈ హాస్పిటల్లో పడితే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాం. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని దయచేసి సవరించండి. కేతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ మాకుంది. 14 మాకున్నారు, 7 మీకున్నారు. మంత్రి గారికి అహం దెబ్బతిన్నది. మా నాయకుల మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసులు పెట్టింది సార్. గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారు అధ్యక్ష. సీఎం సోదరుల మీద మంత్రి గారి కూతురే ఆరోపణలు చేసిన కబ్జా గురించి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏమనండి సిట్టు? మంత్రి పొంగులేటి గారి కొడుకు భూ కబ్జా ఎక్కడ దాకా వచ్చింది? తెల్లారి ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు అధ్యక్ష? ఏమనండి సిట్టు వాటి మీద? మా నాయకుల మీద ఎలక్షన్ల తర్వాత ఇట్లా హింస జరిగిందని చెప్పిన తప్పు జరిగితే చూసుకోమనండి. కానీ దయచేసి మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి సార్. నాకు ఒక 5 minutes ఏంటి సార్, నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. స్పీకర్ సార్, అధ్యక్ష నాకు మదన్ అంటే మదన్ నాకు పాత మిత్రుడే అధ్యక్ష.
కాకపోతే మా సోదరుడు ఇవాళ ప్రభుత్వంలో డొల్లతనాన్ని బయటపెట్టినందుకు మదన్ గారికి కూడా నేను అభినందనలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసింది సార్ మదన్ మోహన్ రావు గారు. 100 కోట్లు నిధులు ఇవ్వండి, మాకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వండి అని మదన్ మోహన్ రావు గారు ఉత్తరం రాసిండ్రు. మా సోదరుడు నేను అభినందిస్తున్నా సార్, అభినందిస్తున్నా మదన్, ఆగోయింది కూసో. అయితే అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇవాళ హైకోర్టు ఈ మధ్యన తీర్పిచ్చింది అధ్యక్ష. అరే మదన్ భాయ్ నేను అభినందిస్తున్నా కూసో. హైకోర్టు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో. ఏమన్నది అధ్యక్ష అందులో, నేను గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు. మరి దాచిపెట్టిన జీవోల లెక్క అప్పుడు బయటపడ్డది అధ్యక్ష. 2.5 ఏళ్లలో ప్రజాపాలనలో మీరు జారీ చేసిన జీవోలు 19,000, మీరు వెబ్సైట్లో పెట్టింది 3,290, దాచిపెట్టినవి 15,774. ఇదేనా అధ్యక్ష పారదర్శకత? నేనేదో మాట్లాడింది గవర్నర్ ప్రసంగంలో, ఇదా పారదర్శకత? 15,774 జీవోలు దాచిపెట్టి ప్రజాపాలన అసలు రంగు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ప్రజాపాలనలో పారదర్శకత కూడా గంతే ఉన్నది సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇది రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదైనా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా ఒకరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష, ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవం వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. When the government fears the people, there is liberty. But when the people fear the government, there is a tyranny. అంటే నియంతృత్వ పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి, వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్లపల్ల చెంపలు వలగొట్టాలనిపిస్తుంది అంటారు. జర్నలిస్టుల మీద అంత కోపం మీద మాకు తెలియదు. జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించారు, కొంతమంది కార్డులు ఇస్తున్నారు అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష, వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్నదా పోయిందా మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ను కళ్ళు కాంపౌండ్తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష, ఈ రకంగా ముగిస్తున్నాను సార్. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతా ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల కుక్క బిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది, ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబోలి భూముల్లో గోల్మాల్, అమృత్. అధ్యక్ష మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష, ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేనే, ఊరికేనే రాలేదు. చాలా మంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష, మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం, తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం, తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం, తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్.